వైకాపా హయాంలో గుడివాడ నియోజకవర్గంలో జరిగిన అవినీతిని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సిఐడి ఎంక్వైరీ కోరుతానని గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ మున్సిపల్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ లో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణాన్ని సొసైటీ కార్మికులు శుక్రవారం ఉదయం ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు. సొసైటీలో జరిగిన అవినీతిని సభ్యులు ఎమ్మెల్యే రాముకు తెలియజేశారు. 22 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కూడా 2022లో 10 లక్షల రుణం తీసుకున్నారని కార్మికులు చెప్పడంతో ఎమ్మెల్యే రాము ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభ్యులతో కలిసి సత్యనారాయణపురంలోని సొసైటీ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే రాము రుణాల అవకతవకలపై గుమాస్తా రాజును వివరణ అడిగారు. తాను 4 సభ్యులకు చెందిన 40 లక్షలు వాడుకున్నానని, ఇతర సొసైటీ సభ్యుల రుణాల వివరాలన్నీ అధ్యక్షురాలు లక్ష్మికే తెలుసని గుమాస్తా రాజు ఎమ్మెల్యే రాముకు చెప్పడంతో విషయం విన్న కార్మికులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ చేసి దర్యాప్తు చేపట్టాలని 1 టౌన్ పోలీసులకు ఎమ్మెల్యే రాము సూచించారు. జరిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని, విచారణ చేయిస్తానని ఆయన చెప్పారని ఎమ్మెల్యే రాము కార్మికుడితో అన్నారు. జరిగిన అవినీతిని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సిఐడి విచారణ చేయాల్సిందిగా కోరుతానని సభ్యులకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. కోట్లాది రూపాయలు కార్మికుల కష్టాన్ని దోచుకున్న వారిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ అవినీతిలో వైకాపా నేతల పాత్ర కూడా ఉండడం దుర్మార్గమని అన్నారు. సుమారు 8.5 కోట్ల మేర అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, పూర్తి స్థాయి విచారణ చేయాల్సిందిగా ఇప్పటికే పోలీసులకు సూచించామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. వైకాపా హయాంలో గుడివాడలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరుగుతుందని, బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, కార్మిక సంఘ నాయకుడు వడ్డాది నాగరాజు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, గడ్డం ప్రకాష్ దాస్, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు, పలువురు కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజానికానికి జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలండి. పవన్ కళ్యాణ్ గారు చేసే దిశానిర్దేశం కోసం రాష్ట్రం, దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ సందర్భంగా సభకు వెళ్ళే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని ఆశిస్తున్నాము. జై హో జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నమస్కారం అండి. పెనమలూరు నియోజకవర్గం తాడికడప మున్సిపాలిటీ 37వ డివిజన్లో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ఇంత ఘనంగా విజయవంతం చేసినందుకు జనసేన పార్టీ జన సైనికులకు, వీరమహిళలకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవం మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. దీనికి వేలాది మంది కార్యకర్తలు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ జన సైనికులకి మేము సూచన ఇస్తున్నాము. దీన్ని తూచా తప్పకుండా పాటించాలని ఒకసారి మేము విన్నపం చేస్తున్నాము. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై జనసేన, జై జనసేన. కార్యక్రమాలకి సేవ వైపు నడిపించిన తర్వాత ఓటమిలోంచి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. దశాబ్ద కాలం పాటు నిలబడినటువంటి వ్యక్తే రాజకీయ నాయకుడు అవుతాడు. దశాబ్ద కాలం 12 సంవత్సరాల ప్రయాణం, 30 సంవత్సరాలు ఉంటామన్నటువంటి వ్యక్తిని 11 సీట్లకు పరిమితం చేసినటువంటి జన సైనికుల పోరాటం, ఎన్నో సమస్యలకు పరిష్కారం, కోట్లాది ప్రజల యొక్క హృదయాల్లో గుండె తప్పుడు, లక్షలాది మంది ప్రజలను లక్ష్యం వైపుకి సాగించినటువంటి ఏకైక వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆ రోజున 4 గోడల మధ్య 2014లో ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ ఈ రోజున ఒక ప్రవాహంలాగా రాష్ట్ర రాజకీయాలనే ఒక దిక్సూచి అయి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, సుస్థిరమైనటువంటి స్థానం వైపు తీసుకువెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషించడం. అంతే క్రమంలో 21కి 21 2 పార్లమెంట్లు గెలిచి ఇవాళ దేశ రాజకీయాలని కూడా స్టెబిలైజ్ చేసినటువంటి పార్టీ ఈ రోజున జనసేన పార్టీ.